దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి అవకాశం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. అది అదృష్టం కలిసి వచ్చినట్టుగానే భావించాలి. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి గతంలో అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. పొత్తు భాగస్వామ్యంలో ఉన్న భాగస్వామ్య పార్టీలకైనా బార్గెనింగ్ కెపాసిటీ తక్కువగా ఉంది. ఎందుకంటే పూర్తిస్థాయి మెజారిటీ బీజేపీకి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలకి మాకు ఇది కావాలి అని బలంగా అడిగేటువంటి పరిస్థితులు లేవు. కానీ ఈసారి ఎన్నికల్లో మూడో విడత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుంటే మూడో విడత ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామిగా అంటే రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించడం, మరి తదుపరి నితీష్ కుమార్ గారి పార్టీ, ఆ తర్వాత చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. అంటే ఏంటంటే దేశ రాజకీయాల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక కీలక భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు అవతరించబోతున్నారనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది కలిసి వచ్చేటువంటి విషయం ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకోవటానికి, అంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో విభజన హామీల అమలు అనేది ఇంతవరకు అమలు కాల. ప్రత్యేక హోదా కానీ, మరి ప్రత్యేక విశాఖపట్నానికి రైల్వే జోన్ కానీ, పోర్టులు కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయటాన్ని ఆపటం కానీ, మరి ఇంకా రావాల్సినటువంటి అనేక రకాల కేంద్ర సంస్థలు కానీ, ఇంకా తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ నుంచి మనకు రావాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కానీ చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అని చెప్పి విభజన చట్టంలో మన ప్రాంతాల్లో వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేకమైనటువంటి సహాయం చేసేటువంటి అంశాలు అనేక ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ ఏంటంటే ఈ అంశాల మొత్తాన్ని ఇవాళ కేంద్రంతో బేరమాడి రాబట్టుకునేటువంటి శక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ అనేది కేంద్రంలో ఉండేటువంటి బీజేపీకి ఇవాళ కీలకం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మాట్లాడి నెగోషియేషన్స్ చేసి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా ఉంది కాబట్టి, కేంద్ర పెద్దలతో పవన్ కళ్యాణ్ గారికి కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఈ ఇద్దరు నాయకులు బీజేపీతో కలిసి, బీజేపీలో ఉన్న రాష్ట్ర పార్టీ నాయకులతో కలిసి ఇంతకు పూర్వం రాష్ట్రంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి, పరిపాలన ఎలా ఉండాలి అనేటువంటి అంశంపైన దృష్టి పెట్టి, మరి రాష్ట్రానికి ఏవైతే రావాల్సి ఉన్నాయో, కేంద్రం నుంచి రావాల్సి ఉన్నాయి, లేకపోతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం అనేది ఒక పెద్ద పని ముందుంది. అంటే చాలా ప్రాజెక్టులు, ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది కేంద్రంతో ముడిపడి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఆదాయం లేదు. రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేయటమే కష్టమైన పరిస్థితుల్లో కేంద్ర సహాయం అనేది చాలా కీలకంగా ఉంది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని పొందటానికి కూడా ఈరోజు అనువైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఈ పరిస్థితులన్నింటిని ఉపయోగించుకొని ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏవైతే చేయాలో అవన్నీ చేస్తారని చెప్పి మనం ఆశిద్దాం. పరిస్థితులు కూడా అలా ఉన్నాయి కాబట్టి, అవకాశం కూడా వచ్చింది కాబట్టి అవకాశాన్ని కూడా వాడుకోవటం అనేది చాలా అవసరం. ఎప్పుడో ఒకసారి గతంలో ఎన్డీఏలో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ, అప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పరిస్థితులు ఉండేవి. ఆ పరిస్థితుల నుంచి ఇవాళ ఎన్డీఏ కూటమి పొట్టాపొట్టిగా ఎన్నికల్లో పోటీ చేయటం, ఇండియా కూటమి కూడా బలమైనటువంటి ప్రత్యర్థిగా ప్రతిపక్షంగా రావటం, దీని అన్నిటి వల్ల, అందుకోసమే ఏదో చంద్రబాబు నాయుడు గారు అయితే క్లియర్ చేశారులే కానీ వాళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారని, ప్రధానమంత్రి పదవిని చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేస్తున్నారని, మరి కొంతమంది నాయకులు ఎవరో మాట్లాడారని, ఇలా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కానీ ఆయన క్లియర్ చేశారు ఇప్పుడే ప్రెస్ మీట్లో, ఎన్డీఏలోనే ఉన్నాం, మేము ఎన్డీఏలోనే కొనసాగుతాం, ఎన్డీఏ మీటింగ్కి వెళ్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్డీఏ ఆధ్వర్యంలో ఏర్పడేటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్ని అందజేస్తాం, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ చేసినటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు. ఏదేమైనా ఏంటంటే ప్రభుత్వం మారుతుంతో పాటు దేశంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల్ని చూస్తే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది.